వైసీపీ మొదలుపెట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఏం జరుగుతుందన్న టెన్షన్తో ఫ్యాన్ పార్టీ నేతలకు ఉక్కపోతతో చెమటలు పడుతున్నాయి. విపక్షాలను దెబ్బతీయాలని జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని మొదట్లో అనిపించినా అది కాస్త బూమరంగ్ అయినట్లు కనిపిస్తోంది. మార్పు విపక్షాల మంచికే అన్నట్లు అయ్యింది. వైసీపీకి ఇబ్బందిగా మారింది. టికెట్ రాని నేతలు ఇప్పటికీ ఎవరి దారి వారు చూసుకుంటుంటే రాదు అని హింట్ ఇచ్చి నేతలు పక్క పార్టీలోకి దారులు రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. కృష్ణా జిల్లా పెడన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను పెనమలూరుకు మార్చారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి సీటు లేకుండా పోయింది. దీంతో పార్థసారథి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పెనమలూరులో జోగి రమేష్ కు పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. దీంతో ఆయన మైలవరం రావాలని డిసైడ్ అయ్యారని, దానికి జగన్ అండ్ కో కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ టోన్ మార్చారు. తన భవిష్యత్ ఏంటో తనకే అర్థం కావడం లేదంటూ చేసిన కామెంట్లు వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. రాజకీయ భవిష్యత్పై త్వరలో ప్రకటన చేస్తానని ఆయన అంటున్నా టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. పెనమలూరు మైలవరంలో సైకిల్ పార్టీ చేస్తున్న సర్వే ఇదే నిజం అనిపిస్తోంది. నిజానికి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరతారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే నిజం అన్నట్లు పెనమలూరు మైలవరంలో టీడీపీ సర్వే చేయిస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లతో ఆ రెండు నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తోంది టీడీపీ. దీంతో సైకిల్ పార్టీలో వసంత చేరిక దాదాపు కన్ఫర్మ్ అయిందనే చర్చ జరుగుతోంది. ఏమైనా ప్రతిరోజు ఓ మలుపుతో కృష్ణా జిల్లా రాజకీయం సెగలు పుట్టిస్తోంది.